హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వెల్కమ్ టు జ్యోతి శెట్టి వ్లాగ్స్. ఇవాళ మార్నింగ్ మా మమ్మీ బ్రేక్ఫాస్ట్కి అయితే హాట్ పొంగల్, పల్లీల చట్నీ, పల్లీల పులుసు ప్రిపేర్ చేసింది. ఫస్ట్ అయితే హాట్ పొంగల్ ప్రిపరేషన్ చూపించేస్తాను. కుక్కర్ తీసుకొని కొంచెం డాల్డా కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. మా మమ్మీ అయితే డాల్డా యూస్ చేసింది. అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని, మిరియాలు వేసుకొని, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయ్యాక క్లిప్ మిస్ అయింది. పెసరబ్యాళ్ళని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. 1 కప్ పెసరబ్యాళ్ళకి 2 కప్స్ బియ్యం వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో 1 కప్ బియ్యానికి 2 కప్స్ వాటర్ కూడా వేసేసుకొని మనం మొత్తంగా వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి. మనకి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకుంటే ఆల్మోస్ట్ మనం అన్ని వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసేలాగా కలిపేసుకొని 3 విజిల్స్ పెట్టేసుకుంటే హాట్ పొంగల్ రెడీ. ఇప్పుడు పల్లీల చట్నీ ప్రిపరేషన్ చూపించేస్తాను. మిక్సీ జార్లోకి వేపుకున్న పల్లీలు అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని సరిపడ ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం బెల్లం టేస్ట్ లెవెల్స్కి తగ్గట్టుగా, సో నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకుంటే పల్లీల చట్నీ రెడీ. దాంట్లోకి పోపు పెట్టేసుకుంటే పల్లీల చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పల్లీల పులుసు ఎలా తయారు చేసుకుందామో చూపించేస్తాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని కరివేపాకు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయ్యాక చిన్నగా తరుక్కున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఇవన్నీ ట్రై చేయాలి. ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పేయండి. తర్వాత చింతపండు నీళ్లు కూడా వేసేసుకొని మనకి సరిపడ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేసిన పొడి ఏంటంటే క్లిప్ మిస్ అయింది. పల్లీలు వేపుకొని పొడి చేసి ఇందులోకి వేసేసుకోవాలి. సో ఆ పల్లీల పొడి కూడా వేసేసుకొని కాసింత పసుపు అలాగే మనకి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేసాక బెల్లం తీపిగా అలా తగులుతుంటే టేస్ట్ అనేది పల్లీల పులుసు చాలా బాగుంటుంది. సో బెల్లం కూడా కొంచెం యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం అందరూ బెల్లం వాడరు, బట్ మా ఇంట్లో అన్నిటికీ బెల్లం మస్ట్ అండ్ షుడ్గా వాడతారనమాట. సో బెల్లం కూడా యాడ్ చేసేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ రసం పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటే మరిగించుకుంటే పల్లీల పులుసు రెడీ. ఇప్పుడు హాట్ పొంగల్ అలా మొత్తంగా విజిల్స్ అయిపోయాక ఇలా ఒక్కసారిగా మొత్తంగా కలిపేసుకొని చూసారా పల్లీల పులుసు కూడా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. సో పల్లీల చట్నీ, పల్లీల పులుసు, హాట్ పొంగల్ వేసుకొని తింటుంటే అద్భుతంగా ఫినిష్ చేశాను నా బ్రేక్ఫాస్ట్ని. అయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి ఎలా వచ్చాయో రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.